సో ప్రస్తుతం మనం సున్నం చెరువు పక్కనున్న గుడిసెల దగ్గర అయితే ఉన్నాం. ఏదైతే మొన్న హైడ్రా అధికారులు అయితే వచ్చి ఇక్కడ అన్ని కూల్చేసిన పరిస్థితి అయితే మనం చూసాము. సో మరి వాళ్ళ పరిస్థితి ఏంది, ఇప్పుడు 2 రోజులు అవుతుంది ఇప్పటికీ, మరి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏంది అనేది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసి ఇక్కడ స్థానికులు చాలా మంది అయితే ఉన్నారు. అన్న ఏం పేరు అన్న? నా పేరు విజయ్ అండి. విజయ్ గారు, సో ఏందన్న మరి మొన్న వచ్చి కూల్చేసి పోయినారు, సో మరి ఏంది ఎట్లుంది ఇక్కడ పరిస్థితి? మరి పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. మొత్తం కూల్చేసి వెళ్ళిపోయారు కదా. మరి ఎటువంటి కూల్చేసి ఆవేశంలో కూల్చేసి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏమైనా ఉందా, మరి ఇక్కడ ఏమైనా ఉంటారా, మరి తిండి బట్ట ఏమైనా అట్లాంటివి ఏమైనా ఉన్నా ఏమైనా కల్పిద్దాం అన్నట్టు ఏం లేదు. చాలా దారుణమైన పరిస్థితి ఉందండి. మేము పక్క బస్సు వాళ్ళకి వచ్చి ఏమైనా తిండి సాయం చేస్తున్నామంటే ఫుడ్ డొనేట్ చేస్తున్నాం వాళ్ళకి మాకు చేసిన కాడికి. సో మరి ఏం చెప్తారు సార్? ఎందుకంటే ఇప్పుడు ఈ హైడ్రా కూలుస్తున్నారు, ఇదంతా చెరువులో కట్టుకున్నారు, బఫర్ జోన్ ఏరియా, ఎఫ్టీఎల్ ఏరియా అంటున్నారు. సో మరి ఏంది ఇదంతా? బఫర్ జోన్ అంటున్నారు, ఎఫ్టీఎల్ అంటే ఆల్రెడీ కనిపిస్తుంది. విల్లాస్ ఎంత దూరం ఉంది, బఫర్ జోన్ ఎఫ్టీఎల్ ఓకే అండి. మీరు వీడియో ద్వారా ఒకటి చెప్తున్నాం ఏంటంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఫస్ట్ చేసే మొదటి పని ఏంటంటే సర్వే చేయాలి. ఆ చెరువు ఎంత ఉంది అందాజా మీద 30 ఎకరాలు ఉంది, అది 100 ఎకరాలు ఉంది, అది కాదండి. అది చెరువు ఇప్పుడు దాదాపు 7-8 ఎకరాలు ఉందో ఎంత ఉందో నాకు తెలియదు. గవర్నమెంట్ సరే మీరు సర్వే ఎంత ఉంది, బఫర్ జోన్ ఎక్కడ వస్తుంది, ఎఫ్టీఎల్ ఎక్కడ వరకు వస్తుంది, సర్వే చేసిన తర్వాత మీరు యాక్షన్ తీసుకునే బెటర్. కానీ మీరు కఠినమైన నిర్ణయం వల్ల రంగనాథ్ సార్ కావచ్చు, మళ్ళీ లేకపోతే మన ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, సో మీరు తీసుకునే నిర్ణయం వల్ల ఎంతో మంది బతుకులు బలి అయిపోతున్నాయండి. ఇది అసలు ఒకసారి మీరు సర్వే చేసిన తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మీరు దూరం వెళ్ళిపోవాలి, ఇలా ప్రాబ్లం ఉంది, మీరందరూ ఖాళీ చేయాలని చెప్పాలి. మీరు ఎప్పుడు వచ్చారు, మీరు ఎప్పుడు చూసారు, ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు, పోయిన మాట సందర్శించడం, మొత్తం యాక్షన్ తీసుకుంటున్నాం, అది మాత్రం మీరు చెప్తారు. నోటీసులు ఇస్తున్నారటగా, కనీసం ఇన్ఫార్మ్ చేస్తున్నారట. ఎక్కడండి నోటీస్? ఒకసారి ఒక అపార్ట్మెంట్ మీద చూపించండి నోటీస్. ఇప్పుడు ఒక నోటీస్ మీరు కళ్ళారా ఒకసారి చూడండి. ఏ గుడిసె మీద కానీ ఏ రాయి మీద కానీ ఎక్కడైనా ఏమైనా ఉందా? ఏం లేనేది నోటీస్. అసలు నోటీస్ ఏం దాంట్లో ఏముందో మాకు అయితే తెలియదు. కానీ ఎటువంటి నోటీస్ లేదు. ఒకవేళ ఇచ్చి ఉన్నా కూడా ఆ విల్లాస్ అట్లనే ఉన్నాయి. నోటీస్ ఇచ్చి ఉన్నా ఇంకా అపార్ట్మెంట్లు అట్లనే ఉన్నాయి. నోటీస్ ఇచ్చిన వల్ల ఆ చెరువు కట్ట మీద అపార్ట్మెంట్లు అట్లనే ఉన్నాయి. మన మైనారిటీ సోదరులు అవన్నీ అట్లా చాలా అందరివి ఉన్నాయి. నోటీస్ ఇచ్చిన ఉన్నాయి అపార్ట్మెంట్లు అట్లనే ఉన్నాయి. నోటీస్ లేని దాని మీద యాక్షన్ ఇట్లా మొత్తం కూల్చి వెళ్ళిపోయారు. అది పరిస్థితి. ఎందుకంటే మీరు పేదల ప్రభుత్వం, రేవంత్ రెడ్డి వస్తే మారుస్తాడు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజాపాలన, మేము మొత్తం మారుస్తాం, పేదల బతుకులు మార్చేస్తామని. ఎక్కడంటే పేదల బతుకు మీరు వస్తేనే మొత్తం పేదల బతుకు మొత్తం బొగ్గిపాలు అయిపోతుంది. మీరు నిర్ణయం చాలా ఘోరంగా తీసుకుని ఏదో మేము కాపాడుతున్నాం చేస్తాం అంటే మీరు నిజంగా మీరు కాపాడే వాళ్ళు ఉంటే విల్లాస్కి ఫస్ట్ కుల్పించండి. విల్లాస్ మొత్తం పోవాలి. అంతా దుర్గం చెరువులో చాలా మీ బ్రదర్దే ఎక్కడ ఉంది, మీరు వాళ్ళకి ఎందుకు టైం ఇచ్చారండి? మీరు నెల రోజులు టైం ఇచ్చారు అంటే స్టే తీసుకొని ఆ నెల రోజులు టైం ఇస్తాడు. ఆ లోపు ఆయన బ్రదర్ కాబట్టి అది ప్రజల్ని మభ్యపెట్టడానికి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తాడు. అది బెంచ్ మీద ఫైల్ వచ్చేసరికి ప్రభుత్వాలే వెళ్ళిపోతాయి, ప్రభుత్వాలు తారుమారు అయిపోతాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రతి ఒక్క సామాన్యునికి తెలిసిన విషయాలు ఇవి. కానీ హైడ్రా అనేది పేదల జోలికి పోదు, ఓన్లీ పెద్దల వాళ్ళకి, ఎవరైతే అక్రమంగా కట్టుకున్న వాళ్ళ జోలికే హైడ్రా పోతుంది అని చెప్పేసి అటు ముఖ్యమంత్రి గారు అన్నారు, అటు రంగనాథ్ గారు కూడా అన్నారు. కానీ రియాలిటీలో చూస్తే అలాంటిది ఏమైనా కనిపిస్తుందా? రియాలిటీలో ఏం లేదు. ఒకసారి ఇట్లాంటి ఛానల్ కానీ న్యూస్ కానీ పేపర్ కానీ ఇంకేదైనా కావచ్చు, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఇంకేమో కావచ్చు, అవి కాకుండా మన తెలుగు రాష్ట్రాలందరూ చూస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి మ్యాక్స్ చూస్తే కనిపిస్తుంది. ఆయన లైవ్లో ప్రత్యక్షంగా పోలేకపోతుండేమో కానీ ఛానల్ ప్రకారం చూస్తలేడా, ఛానల్ ప్రకారం పేపర్ చూస్తలేడా? అది అట్లాంటివి ఏం లేవు. అసలు ఉన్న పేదవాళ్ళ మీద మొత్తం యాక్షన్ చూపిస్తారు. వాళ్ళు కూడా పోలీసులు జిహెచ్ఎంసీలో 100 మంది, వాళ్ళు 100-200 మంది పోలీసులు, సిఐలు, ఎస్ఐలు, ఎన్డీఆర్ బృందా వాళ్ళ ఇంతమంది వాళ్ళ దగ్గర ఉండే మొత్తం ఒక్కటేసారి ముక్కుముడిగా దాడి చేస్తే పొద్దున్న 4 గంటలకు వచ్చి, అది కూడా సాటర్డే సండే ఎటువంటి రికమెండేషన్ కావచ్చు ఎటు లేని పరిస్థితుల్లో పొద్దున వచ్చి వాళ్ళు 6 గంటల లోపల మొత్తం డిమాలిషన్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఎట్లా అండి? ఎలా జీర్ణించుకోలేకపోతారండి వాళ్ళు? ఎలా బతుకుతారండి వాళ్ళు? ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ నిర్ణయం చాలా కఠినమైనది. అది ఏదో ప్రజల పెద్దగా మేము కాంగ్రెస్ పార్టీ వస్తే మార్పు ఏందండి మార్పు? ఇప్పుడు స్పష్టంగా చదువు రానని కూడా చాలా మంది తెలియని పేదవాడు ఏమంటుండే, కేసీఆర్ సాబ్ ఉన్నప్పుడు మాకు దళిత బంధువు ఇచ్చిండు, వరద బాధితుల ఆ టైంలో కుటుంబానికి ఒక 10,000 ఇచ్చిండు. నిజమే, ఆ 10,000 నేను కూడా తీసుకున్నా. నేను తీసుకున్న దానికి నేను ఏమే చెప్తున్నా, ఆ చెరువు ఉందా లేదా ఆయన సర్వే చేసి ఉండొచ్చు, లేకపోతే దాని జోలి పోకపో ఉండొచ్చు ఆయన. ఇలాంటి సందర్భాల్లో ఎన్నో ఉన్నాయి. ఎన్నో రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ సాధించి ఆయన పరిపాలన చేయలేదా? 10 సంవత్సరాలు గడవలేదా? ప్రజలు ఏదో మార్పు రావాలి, నేనేదో చేస్తా, అవి చేస్తా, పుడంగిలాగా 6 స్కీములు తీసుకొస్తా. ఏం చేసినా 6 స్కీమ్లో ఒకటే ఏం తీసుకున్నా, ఓన్లీ మహిళా వాళ్ళకు బస్సు ఫ్రీ మాత్రమే ఉంది. రేషన్ కార్డు లేని వాళ్ళకు ఏదో కొత్తగా దిగినాయి ఉన్నాయా? లేవు. ఇంకా విద్యుత్ సంబంధం 200 యూనిట్లు ఏమైనా ఫ్రీ ఉందా? లేదు. అలాంటి 6 స్కీములు చాలా ఉన్నాయి. అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు అమలు చేస్తారేమో కానీ గ్యాస్ ఏమో 500-400 చేస్తామని చేసిరా? ఇంకా అమల్లోనే ఉన్నాయి. అవి ఇంకా కాలే లేదు. అవి రన్నింగ్లో ఉన్నాయా లేదా మీకే తెలియాలి. కానీ మీరు నిర్ణయం చాలా కఠినండి. మీకు నిజంగా ఇక్కడ పరిస్థితి ఏంది మరి? ఇప్పుడు కూల్చేశారు, మరి ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి, వర్షాలు పడుతున్నాయి, మొన్న కూడా వర్షాలు తడిచినట్టు వీడియోలు కూడా చూసాం. మరి వాళ్ళ పరిస్థితి ఏముంది? ఇప్పుడు ప్రభుత్వం వీళ్ళని ఏం చేస్తే బాగుంటుంది అంటారు? మరి
ప్రభుత్వం వీళ్ళకి ఏం చేస్తుంటే వాళ్ళకి ఏమైనా తిండి బట్ట నీళ్ళు కూడా ఎక్కడైనా వాళ్ళకి ఆశ్రయం కల్పించాలి, లేకపోతే వాళ్ళకి ఏదో ఒక దారి చూపించాలి అంతేగాని నేను కూల్చి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏమైనా సస్తే సావు, లేకపోతే అంటే మేము అందరం ఓట్లు వేస్తేనే అండి మీరు సీఎం అయ్యాడా, లేకపోతే మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే వీళ్ళందరూ మేము ఓట్లు వేస్తేనే మేము గెలిపించుకున్నామే, నువ్వు వచ్చినావు, నువ్వు వేస్తావు ఏదైనా మార్పు వస్తుంది, నీవు వస్తే మాకు ఏదైనా జరుగుతుంది, నీవు వస్తే ఏదైనా పేదవాళ్ళు బతుకులు ఏదో మారుతాయని ఆశతోటే మిమ్మల్ని గెలిపించుకున్నాం అంతేగాని మీరే దగ్గరుండి అధికారంలో లేనినాడు ఒక రకంగా ఉన్నాం, అధికారం వచ్చినప్పుడు ఒక రకంగా ఉన్నాం అంతే, పదవిలో వచ్చిన తర్వాత ఒక రకంగా మాటలు ఉన్నాయి. ఇంతకుముందు లేని వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు మాకు అన్యాయం జరగలేదు, దగ్గరుండి ఏదో పొడుస్తా పీక్తా చేస్తా మీకు వాళ్ళ న్యాయం చేస్తా, మినిమం ఒక్కొక్క కుటుంబానికి వచ్చేసి 250 చదరపు గజాలు అడుగులు వాళ్ళకి ఇస్తా, నేను వాళ్ళ న్యాయం చేస్తా, నన్ను గెలిపించండి అని చెప్పి మూర్ఖంగా ప్రజలకు ఏమైనా నమ్మబలికినా నిజంగా మేము అందరం నమ్మినాం, గెలిపించుకున్నాం. కానీ నువ్వు మా మీద ఇట్లా పేద ప్రజల మీద ఇట్లా యాక్షన్ తీసుకోవడం ఎంతవరకు నమ్మది, ఇది మంచి పద్ధతిగా. ఈరోజు నీవు సీఎం హోదాలో ఉన్నావు కాబట్టి నువ్వు వెనుక ముందు చూస్తలేవు, నీకు అన్నీ ఏం కనిపిస్తలేవు నీ కంటికి, ఇది ఎంతవరకు న్యాయం అండి. సో మేము మీడియా ద్వారా మేము తెలియజేయాలి సార్, రేవంత్ రెడ్డి సార్, రంగనాథ్ సారా గోపీనాథ్ నాకు పేరు తెలియదు, రంగనాథ్ సార్ మీరు తీసుకొని నిర్ణయం చాలా డేంజర్ ఉంది, డేంజర్ ఉన్నా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వే చేయండి, ఆ తర్వాత రికవరీ పొజిషన్ మీ ల్యాండ్ మీరు తీసుకోండి, FTL ఎంత దూరం అట్లా చేయండి. కానీ వేరే వాళ్ళకి ఒక న్యాయం, లేని వాడికి ఒక న్యాయం. ఎందుకంటే విల్లాస్ వాళ్ళకు ఫామ్ హౌస్ వాళ్ళకు ఒక అవకాశం, ఒక టైం ఇస్తారు, ఏం టైం, స్టే ఆర్డర్, ఆ టైం ఇచ్చేలోపు ఆ స్టే ఆర్డర్ తీసుకొచ్చాం. మరి లేనివాడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడండి స్టే ఆర్డర్, ఏం పెట్టి తీసుకొస్తాడండి, అసలు అడవకండి బతుకం. ఇప్పుడు రెక్క ఆడితేనే కానీ డోకనండి, ఎక్కడో అడ్డ మీద కూలి పని లేకపోతే చెత్త వేరుకొని బతికే వాళ్ళు చాలామంది ఉన్నారండి. మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా, ఒకసారి మీరు ఆలోచించండి.